హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మిర్చి చీజ్ బజ్జీ అయితే చేయబోతున్నాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను చూడండి. మనకి మిర్చి, బంగాళదుంపలు, కారం, ఉప్పు, చీజ్, కొత్తిమీర, శనగపిండి, ఆయిల్. ఇవే మనకి చీజ్ బజ్జీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే మనమైతే చీజ్ మిర్చి బజ్జీ అయితే చేసేద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ముందుగా కోసుకున్న దుంపలు అయితే ఉడకబెట్టేసుకుందాం. సెట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. సెట్లోకి వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగిస్తాను. మనం పొయ్యి మీద పెట్టేసి ముందుగా దుంపలు అయితే ఉడికించేద్దాం. ఫ్రెండ్స్, పొయ్యి అయితే వెలిగించుకున్నాను. మనం సెట్లో వేసుకున్న దుంపలు అయితే ఉడకబెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టేసి. ఫ్రెండ్స్, దుంపలు అయితే మనకి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇల్లు అయితే దించేసుకొని వాడ్చేసుకుందాం. చూడండి దుంపలు, చూడండి ఫ్రెండ్స్, దుంపలు మనకి బాగా ఉడికాయి. ఇప్పుడైతే మనం దించేసుకొని వాడ్చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఉడకబెట్టుకున్న దుంపల్ని ఉప్పు, కారం, కొత్తిమీర వేసుకొని మనమైతే ఇట్లా బాగా కలిపేసి చెప్తాను ఏం చేయాలో. సరిపడే ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, వాము, కారం అయితే సరిపోతుంది, కొంచెం వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ దుంపల్ని బాగా కలుపుకోవాలి ముక్కలు లేకుండా. ఫ్రెండ్స్, కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడే కదా మనం ఉడకబెట్టాము, కొంచెం కాలుతుంది. ఫ్రెండ్స్, వీటిలో అయితే మనం మధ్యకైతే కోసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కోసుకున్నట్లోకి మనం ఈ చీజ్ ముక్కలు అయితే పెట్టుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, అన్నిటిలో చీజ్ వేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ముందుగా ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని వీటికైతే అందించాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్నదాన్ని ఈ బజ్జీకి అయితే, ఈ మిరపకాయకి ఇలాగైతే పట్టించుకోవాలి. ఇప్పుడైతే ఈ సైన్ పెట్టేసుకుందాం. ఇలాగ అన్నిట్లో కూడా పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే శనగపిండి అయితే కలిపేసుకుందాం. అలాగే దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం. కొంచెం వామ్ వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర కూడా. ఫ్రెండ్స్, వాటర్ వేసుకొని పిండి మనకి ముద్దలు వండుకోకుండా నీట్గా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. లూజ్గా కాకుండా కొంచెం టైట్గానే కలపాలి. చూడండి, ఇలాగా ముద్దలు ఉండిపోతుంది. ఇలా ఉండకుండా మనం నీట్గా కలుపుకుందాం. ఇలాగ ఆ ముద్దలు ఏమి లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం సెట్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసేసుకుందాం. సెట్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయితే చేసేసుకుందాం. మనం పచ్చిమిరకాయలకి అయితే ఇలా గండించుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందులో ముంచేసి ఆయిల్ అయితే వేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, దీన్ని ఇందులో ముంచేసుకోవాలి.
ఇందులో ముంచేసుకొని ఇప్పుడైతే ఇలా ఆయిల్ అయితే వేసేసుకోవడమే. ఫ్రెండ్స్ ఈ రెండు అంటిపోయాయి. ఇప్పుడు ఒకసారి అయితే ఇలా మనం అయితే తిప్పుకోవాలి. మనకి ఈ సట్టి చిన్నది కాబట్టి మనకైతే రెండే సరిపోయాయి. కొంచెం పెద్ద సెట్లు అయితే 4-5 వేసుకోవచ్చు. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక పక్క ఇదైపోతుంది. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలి. మనకైతే ఇవైతే బాగా ఏగాయి. ఇప్పుడైతే మనం ఇట్లా ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఫ్రెండ్స్ మళ్ళీ కూడా ఇంకో వాయి అయితే వేసేసుకుందాం. చూడండి ఎలా ఉన్నాయి, నాటు బొమ్మలో ఉన్నాయి. కడప అయితే వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇగో మనం ఇట్లయితే పిండి బాగా పట్టించాలి. చూసారా, ఇలాగైతే ముంచుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను 3 వేసేసుకున్నాను, కొంచెం చిన్న సైజు ఇవి. ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడే వేసాం కదా, కొంచెం కదపకుండా వదిలేయాలి. ఫ్రెండ్స్ దీన్ని కూడా మనం తిప్పేసుకుందాం. దీన్ని కూడా తిప్పేసి ఇవి కూడా ఒకసారి అలా కదుపుకుంటే ఇలా ఒక 5 నిమిషాల పాటు వేపితే మనకి ఇవి బాగా రోస్ట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇప్పటికైతే 2 వాయిలు వేసి తీసేసాము. ఇప్పుడు ఇది 3వ వాయ. ఇది కూడా బాగా మనకి రోస్ట్ అయ్యి చూడండి. ఇప్పుడు వీటిని కూడా మనం అయితే తీసేసుకుందాం. ఇంకొక 2 వాయిలు వస్తాయి మనకి. ఇంకో 4 బజ్జీలు వేయాలి. ఇవి ఇప్పటి వరకు 3 వాయిలు అయితే వేసాము. ఫ్రెండ్స్ మనం చీజ్ మిర్చి బజ్జీ అయితే వేసేసాం కదా. మనకైతే మన ముందైతే చీజ్ మిర్చి బజ్జీ అయితే ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చేసే చేసేద్దాం. చూడండి ఎలా ఉన్నాయో. టేస్ట్ చేసే చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం సాస్ అయితే వేసుకుందాం, టమాటా సాస్. టేస్ట్ అయితే అదిరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ చీజు మనం ఉడకబెట్టిన బంగాళదుంప అది అన్ని ఫ్లేవర్తో మనకైతే టేస్ట్ అయితే అదిరిపోయింది. చూడొచ్చు మీరు కూడా. టేస్ట్ అయితే మామూలు లేదు, అదిరిపోయింది. సాస్లో ముంచుకొని బాబా అదిరిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక వీడియో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.